ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న నాసా AMES పోటీల్లో రవీంద్ర భారతి విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఈ స్కూల్ విద్యార్థులు రూపొందించిన కరోనా, ఇతిహాస్, టెక్టమ్, ఇన్ఫినిటీ, ఆటమ్ మొదలగు ప్రాజెక్టులకు బహుమతులు లభించాయని మేనేజింగ్ డైరెక్టర్ రేవంత్ తెలిపారు. స్కూల్లో ప్రైజులు సాధించిన విద్యార్థుల్ని ఆయన అభినందించారు. రవీంద్ర భారతి స్కూల్స్ ఒక గొప్ప విజయం సాధించిన రోజు 2009లో మొట్టమొదటిసారిగా నాసా వాళ్ళు కాంపిటీషన్ పెట్టినప్పుడు భారతదేశం ఇండియా వైడ్గా స్టూడెంట్స్ని వాళ్ళ దగ్గరికి పంపించడం చేసింది కేవలం ఒక రవీంద్ర భారతి స్కూల్ మాత్రమే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దగ్గర 8 సంవత్సరాలు ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక క్యుములేటివ్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం కానీ, మాకు వచ్చే ప్రైజెస్లో కానీ, స్టూడెంట్స్ వాళ్ళు చేసే ప్రాజెక్టుల క్వాలిటీ కానీ ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ విజయానికి కారణం ఏమిటి అని అడిగితే, మాకున్న దగ్గర 46 ప్రైజెస్లో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక ఒలింపియాడ్ కరికులంని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా వీళ్ళు చాలా వరకు వెంకటాచలం బ్రాంచ్లో వాళ్ళు అవ్వడం గమనించదగింది. అంటే ఒక స్టూడెంట్ని వాళ్ళ ఆప్ట్ చేసుకునే కరికులంని బట్టి వాళ్ళ మెంటాలిటీ మారుతుంది, వాళ్ళ థింకింగ్ కూడా మారుతుంది. మరి ఈరోజు మాకు వచ్చిన 46 ప్రైజెస్ కూడా చాలా వరకు కూడా వెంకటాచలం స్టూడెంట్స్కి వాళ్ళ ద్వారానే రావడం జరిగింది.